ఇది వేరు, బ్రెయిన్లో కెమికల్ ఆ లోపించిన మూలాలు వచ్చేటువంటి వ్యాధి. సో ఈ పేషెంట్కి పార్కిన్సన్స్ డిసీజ్ చెప్పినటువంటి ఈ 3 లక్షణాలు, ఈ షేకింగ్, స్లోనెస్, ఆటో వస్తే పడిపోవడం కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళకి చాలా యాంగ్జైటీ, ఆందోళన, భయం, హాల్యూసినేషన్స్ అంటాం. వాళ్ళకి హఠాత్తుగా ఎవరు కనపడుతుంటారు, మీకు నాకు కనపడరు. వాళ్ళు ఎవరో మన ఇంట్లో గమలో ఇచ్చేస్తున్నారు సరే, ఎవరు మనకి ఎవరికి కనపడరు. అలాగే ఎక్కడెక్కడో థాట్ జరుగుతాం, థాట్ చూసి పోవంట. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి కూడా మెమరీ తగ్గిపోవచ్చు. వీళ్ళకి వెలిగా ఓవర్ జ్ఞాపక శక్తి లోపించవచ్చు. యూరిన్ మోషన్ కంట్రోల్ ఉండదు. సరిగ్గా నిద్రపోకుండా లేచి తిరుగుతుంటారు. రాత్రిళ్ళు తిండిలు అంటారు, మంటలు అంటారు, నిప్పంటారు. సో ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి వణుకు అవన్నీ కాకుండా ఇవి కూడా ఒకప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటివి. ట్రీట్మెంట్ విషయంలో ఇంకా మనం వాటికన్నా ఎక్కువ అటెన్షన్ పే చేయాల్సినటువంటి ఉంటాయన్నమాట. వాళ్ళు రాత్రి అవగానే చీకటి అవగానే భయపడిపోతుంటారు, టెన్షన్ పడిపోతుంటారు. లేకపోతే మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దారి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి అస్తమానం కళ్ళు తిరిగి పడిపోవడం అని ఉండొచ్చు. రాత్రి నిద్రపోకుండా అరుగులు పడవలు గొడవ చేసుకుంటారు, దుఃఖాలు పడుకునేవారు. సో ఇవన్నీ కూడా మామూలు పార్కిన్సన్స్ వ్యాధి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇవే ఎక్కువ ఇబ్బంది కలిగించి ట్రీట్మెంట్ విషయంలో ఇవే ఎక్కువ అవసరం పడే లక్షణాలు ఉండొచ్చు.